సార్. राजा ఎవరున్నారు పేషెంట్లు? అలంచండి ఫిట్నెస్ ఉంటుంది కదా రాజు. ఒకసారి ఏమనుకోకండి ఒకసారి. తిరగండి. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీ ఎలక్షన్లు జరిగినాయి. ఏలేరు డివిజను, పీబీసీ డివిజను, 2 జనసేన 2 తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం శివారు ఆయకట్టు అంటే నీటికి ఎద్దడి, ముంపుకు ముందు ఉండే ఆయకట్టు. ఇప్పుడు ఈవేళ గెలిచిన ఇటు సోమ సత్యబాబు గారు కానీ, అలాగే సత్యానంద రెడ్డి గారు కానీ, కటారి రాజబాబు గారు కానీ, అలాగే జనసేన నుంచి కూడా వైస్ చైర్మన్ తీసుకున్నారు. అలాగే జనసేనలో గెలిచిన మన డిస్ట్రిబ్యూటివ్ కమిటీ మెంబర్స్ కానీ, మీ అందరి యొక్క బాధ్యత ఏంటంటే రైతులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నీటి పంపకంలో, వాటర్ మేనేజ్మెంట్లో మీరు శ్రద్ధగా కసిగా పనిచేయవలసిన బాధ్యత మీ అందరి మీద పెట్టామని చెప్పి మేము తెలియజేస్తాం. ఇచ్చేదంటే పీబీసీని పిఠాపురం బ్రాంచ్ కెనాల్ తీసుకుంటే మరి మీ బాధ్యత ఇక్కడి నుంచి తుని వరకు కూడా నీటిని నడపవలసిన బాధ్యత. ఏలేరుని తీసుకుంటే థైలాండ్ వరకు కూడా నీటిని నడపవలసిన బాధ్యత. పురుషోత్తపట్నం తెచ్చి ఏలేరు ప్రాజెక్టుని నిండుకొండలా నింపుంచాం. అలాగే పిఠాపురం బ్రాంచ్ కెనాల్కి మన హక్కులు, మనకి సామర్లకోటలో ఎంత లెవెల్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా నాతో పోరాటం చేసిన మన నాయకులందరికీ తెలుసు. ఆ బ్రాంచ్ కెనాల్ మీద కూడా మానిటర్ చేసి థైలాండ్ వరకు నీరు వచ్చి బాధ్యత కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ గెలిచిన నాయకుల మీద ఉందని తెలియజేస్తూ, మీకు అండగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా ఏ విధమైన విభేదాలు లేకుండా పనిచేస్తూ రైతులు పంటలు పుష్కలంగా పండే విధంగా ముందుకు సాగాలని వారందరికీ తెలియజేస్తూ, మరి గెలిచిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలిచిన తెలుగుదేశం పార్టీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మెంబర్స్, అలాగే జనసేన పార్టీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మెంబర్స్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.